చిత్తూరులో అక్టోబర్ 6వ తేదీ జరుగు ముస్లిం ఐక్యవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షౌకత్, ఉపాధ్యక్షులు రషీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనాయతుల్లా అన్నారు. చిత్తూరులో వారు మాట్లాడుతూ ముస్లిం ఐక్యవేదిక ద్వారా ముస్లింల సంక్షేమం గురించి చర్చించడం జరుగుతుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చెలో చిత్తూరు పోస్టర్ను ఆవిష్కరించారు. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, వర్ధిల్లాలి ముస్లిం ఐక్యవేదిక. ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు చిత్తూరులో ముస్లిం ఐక్యవేదిక అక్టోబర్ 6వ తేదీ జరగబోవు ఆత్మీయ సమావేశానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్త ముస్లిం ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు శుభోదయం. చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి సంపూర్ణ సామాజిక స్థితిగతులను, వాటి అవసరాలను, సమస్యలను రూపుమాపి సంపూర్ణ రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. సంపూర్ణ ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడింది ముస్లిం ఐక్యవేదిక. ముస్లిం ఐక్యవేదిక వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా, ఫిరకా జమాతులకు అతీతంగా పనిచేస్తూ ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తోంది ముస్లిం ఐక్యవేదిక. అందులో భాగంగా గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూలల వివిధ జిల్లాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ ముస్లిం సామాజిక వర్గంలో చైతన్యం తెస్తూ విప్లవాత్మకమైనటువంటి భావజాలాలతో భావితరాల బంగారు భవిష్యత్తుకు పటిష్టమైనటువంటి సేవా పునాదిని వేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ముస్లిం ఐక్యవేదిక. అందులో భాగంగా ఇన్షాల్లా వచ్చే నెల అక్టోబర్ 6వ తేదీ చిత్తూరు గడ్డ చరిత్రకు అడ్డా అనే పేరుంది. చిత్తూరు వాసులు ముస్లిం సామాజిక అభివృద్ధిలో ఎనలేని సేవలు, త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు. అందులో భాగంగా వచ్చే నెల 6వ తేదీన చిత్తూరులోని ఉర్దూ షాదీఖానాలో, ఫైర్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి షాదీఖాన్ మహల్లో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర స్థాయి ముస్లిం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దానికి పాత్రికేయ ముఖంగా రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక ప్రముఖులందరినీ కూడా ముస్లిం ఐక్యవేదిక ఈరోజు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాం.